సర్కారోళ్ళ పనితనం ఎట్లున్నదో మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇక ఇప్పుడు మనం ఒక సర్కార్ ఆఫీస్ కాడికి పోదాం. తహసీల్దార్ ఆఫీసు గాదేనోళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్కు. ఎంఆర్ఓ ఆఫీస్తోని మనకు పని పడుతూనే ఉంటుంది. గట్లనే ఒక రైతుకు పని పడ్డది. మరి అట్లా పని పడ్డప్పుడు ఎంఆర్ఓ సారు పని చేసి పెట్టిండా లేదా ఓ మల్క చూడాలి. మనం పారి చూద్దాం. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఈ రైతు పేరు గజ్జల కిష్టయ్య. మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండలం వడ్యాలలో ఉంటాడు. ఈయన భూమి మీద ఏదో కిరికిరి నడుతాంది. నా బాధ తీర్చురి సారు, పేపర్లు చక్కగా రాయుర్రి అని ఎంఆర్ఓ ఆఫీస్ కచ్చిండు. కానీ ఎంఆర్ఓ సారు మాత్రం సెల్ ఫోన్ లా గేమ్లాడుకునుట్లా రీలు చూసుట్లా బిజీగా ఉన్నాడు కావచ్చు. రైతు గోస పట్టించుకోలే. గిట్లయితే ఎట్లా అని ఆ ఎంఆర్ఓ ఆఫీసులనే పురుగుల మందు దాగి చేద్దామనుకున్నాడోళ్ళ. ఆగు డబ్బదీసి పురుగుల మందు తాగుతుంటే మెడకాయ మీద తలకాయ ఉన్నోళ్ళు ఎవ్వలైనా గాని ఆపుతారు కదా. కానీ ఈ ఎంఆర్ఓ సారు చూడుర్రి, ఆ పురుగుల మందేదో జల్దీ తాగి సావు, నేను ఫోన్లో బిజీగున్నా, నన్ను డిస్టర్బ్ చేయకు అన్నట్టే చేస్తాండోళ్ళ. ఆగు సూరాదుర్రి మీరే. వాడికి ఇవ్వకపోతే వెంటనే ఆఫీసులో దిగుబడి చేసి మేము మందు డబ్బతోని చచ్చిపోతాం. నా పిల్లలు పెళ్లిలోకి చూడు అధికారులు మాట్లాడండి. అధికారులు ఎవరే దీన్ని చెడ్డ తీసుకొని అధ్వానంకున్న వాడెత్తు మరి గింత ఘోరమా? అసలు ఆ సారుది గుండెనా బండనా? బోదిక్కు రైతు గింతగానం మొత్తుకుంటూనే ఉన్నాడు. పురుగుల మందు తాగుతుంటే కూడా అసలు నాకు సంబంధమే లేదన్నట్టు గిట్ల చూస్తాండంటే ఏందన్నట్టోళ్ళా మీరు? ఈ సారు ఎంఆర్ఓ ఆఫీసర్ గా పని కత్తడా? గిసొంటి సార్లు మోపైనాక ఇక ఎవరికి ఏం న్యాయం జరుగుతుందో చెప్పుర్రి. కానీ ఏ మాట కామాటేనోళ్ళ. ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన అంటే ఏమో అనుకున్నా గాని గిట్లుంటదని అస్సలు అనుకోలే అని అంటుర్రు పబ్లిక్.